వారు కేవలం వినువారు మాత్రమే కానీ వారు గ్రహింపు లేని వారుగా ఉంటారు. వినువారు మాత్రమే కానీ ఆచరించలేని వారుగా ఉంటారు. అలాంటి వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో కూడా 10 విషయాలు ఉన్నాయి, తెలియజేస్తాను, రాసుకోండి. వారి హృదయాలు గర్వంతో నింపబడి ఉంటాయి. 1. రెండవదిగా మూర్ఖత్వంతో నింపబడి ఉంటుంది వాళ్ళ హృదయం. 3. స్వార్థంతో నింపబడి ఉంటుంది వాళ్ళ హృదయం. 4. వారు స్వనీతిని చెప్పుకొని ఎక్కువ ఆనందిస్తూ ఉంటారు, స్వనీతి అని రాసుకోవచ్చు. 5వదిగా ఆవేశం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ అన్నమాట. ఆవేశపరులుగా ఉంటారు. 6వదిగా మరి ఆత్మకార్యాలకి లోబడరు. వారు దేవుని ఆత్మని కంట్రోల్ చేద్దాం అనుకుంటారు. అంతా నేను చెప్పినట్లుగానే అన్నీ జరగాలి, ఇంటి వాళ్ళు నేను చెప్పినట్టే నడుచుకోవాలి, దేవుడు కూడా నా ఇష్టానికే ఆయన ఒప్పుకోవాలి అనేటువంటి ఒక మనస్తత్వం వారు, తిరుగుబాటు స్వభావం వారు కలిగి ఉంటారు. హేబేలు దేవునికి ఏది ఇష్టమైందో ఇచ్చి ప్రభువుని సంతోషపరిచాడు. కానీ కయ్యను తనకిష్టమైంది తీసుకొచ్చి నువ్వు ఎందుకు అంగీకరించావు? నా తమ్ముడిని అంగీకరించావు కదా అర్పణ, నా అర్పణ నువ్వు ఎందుకు అంగీకరించావు? నా పద్ధతిలో నేను చేస్తానంతే అని కయ్యని యొక్క వాదన. ప్రభు ఏమంటున్నాడు? నీకు ఇష్టమైన పద్ధతిలో నువ్వు చేయటం కాదు నాన్న, నేను కోరుకున్న పద్ధతిలోనికి నువ్వు వస్తే నువ్వు దీవించబడతావు అన్నాడు. నేను కోరుకున్నట్లుగా నీ సహోదరుడిని హేబేలు చేశాడు కాబట్టి అతను నేను ఆశీర్వదించాను. నువ్వు అలా చేస్తే నీకు దీవెన వస్తుంది. కానీ కయ్యను దానికి ఒప్పుకోలేదు. నేను ఏదైతే ఇస్తానో అది అంగీకరించు, అది ఏది ఇచ్చినా సరే దాన్ని అంగీకరించాలంతే అని ఒక మూర్ఖత్వాన్ని వ్యక్తపరచడం వల్లే అతడు శపించబడినటువంటి వాడుగా ఆ ముద్రత అతని యొక్క నుదుటి మీద మోసాడు, ఆ బరువును మోసాడు. దేవుని యొద్ద నుంచి వెలివేయబడినటువంటి ఆ స్థితిని అతను కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి దైవజనమ. కంట్రోలింగ్ స్పిరిట్ అనేది నీ వల్ల కాదు. నువ్వెంత ప్రయత్నం చేసినా నీవు దేవుని కంట్రోల్లోకి రావాల్సిందే ఎప్పటికైనప్పటికీ కూడా. మరి 7వదిగా మనం చూస్తే అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. అన్నీ తెలుసు అనుకున్న వారికి ఎవరు ఏమీ చెప్పలేరు. అన్నీ తెలుసు అనుకునేటువంటి ఆ యొక్క తత్వం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారిలో. 8వదిగా ప్రతి దానికి నిరుత్సాహపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో వీళ్ళలో పాల పొంగులాగా ఉత్సాహము ఉంటుంది, తర్వాత వెనువెంటనే అధికమైన నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. 9వదిగా ముచ్చట్లు వీరికి చాలా ఇష్టంగా ఉంటాయి. ముస్లిం ముచ్చట్లు, ప్రతి విషయంలో కూడా ముచ్చట్లకు వారు చెవినిచ్చేవారుగా ఉంటారు. మరి 10వదిగా మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఇతరులను విమర్శించటం, ఇతరులను క్షమించలేనటువంటి మనస్సు కలిగి ఉంటారు. క్షమించమని అడిగినప్పటికీ కూడా నేను నిన్ను క్షమించలేను అని మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు. ఇది చాలా అపాయకరమైనటువంటి స్వభావము. అది నీకే హాని చేస్తుంది, కీడి చేస్తుంది. అందువలన 2 విధాలైనటువంటి గుణాలు అనేవి నీ జీవితంలో వస్తూ ఉంటాయి.